నంద్యాలలోని ఎస్డీఆర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్ ను స్కూల్ నుంచి ఇళ్లకు తీసుకువెళ్లిపోతున్నారు. తమ పిల్లలు అస్వస్థకు గురైతే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. పిల్లలకు ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్స్ అంటూ బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇక అక్కడి సమాచారాన్ని మా ప్రతినిధి నూర్బాషా అందిస్తారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని నిన్న అర్ధరాత్రి ఎస్డీఆర్ కార్పొరేట్ స్కూల్ నందు పిల్లల జీవితాలతో ఆడుకునే పని చేశారు ఈ స్కూల్ యాజమాన్యం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు పాఠశాల, మరోవైపు కళాశాల, ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ యాజమాన్యం నిర్వహిస్తుంది. అయితే నిన్న ఫుడ్ పాయిజన్ కావడంతో పిల్లలు దాదాపు 100 మందికి పైగా ఫుడ్ పాయిజన్ తోటి పిల్లలు వాంతులు, విరేచనాలతోటి ఇబ్బంది పడడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని బయటికి రాకుండా ఈ స్కూలు, కళాశాల యాజమాన్యం బయటికి రాకుండా ప్రైవేటు డాక్టర్లను ఈ పాఠశాలకు, స్కూలుకు రప్పించుకొని పాఠశాల లోపలే అంటే చికిత్స ఇవ్వడం జరిగింది. విలేకరులు వచ్చి అడిగినప్పటికీ కూడా సరైన సమాధానం చెప్పకుండా ఇక్కడ ఏం జరగలేదనేటువంటి విషయాన్ని బుకాయించేటువంటి ప్రయత్నం చేసింది ఈ కళాశాల, పాఠశాల యాజమాన్యం. అయితే కనీసం విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ డాక్టర్లను ఈ స్కూల్లోకి పిలిపించుకొని లోపలే అయితే వైద్యం చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా న్యాయశాఖ, మైనార్టీ శాఖకు సంబంధించిన మినిస్టర్ అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు ఈ విషయం తెలుసుకొని వెంటనే స్పందించి ఇక్కడికి వెళ్ళాలని జిల్లా కలెక్టర్ను, అదేవిధంగా ఆర్డీఓను, డిఓను, ఇక్కడికి ఎంఈఓను కూడా ఆదేశించినప్పుడు ఇక్కడికి అర్ధరాత్రి అయినప్పటికీ కూడా అధికారులు ఇక్కడ చేరుకున్నప్పటికీ కూడా సరైన సమాచారం ఇవ్వలేదు. ఈ స్కూల్ యొక్క, కళాశాల యొక్క యాజమాన్యము పొంతన లేని సమాధానం చెప్పుకుంటూ లోపల అంబులెన్సులు తిరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి అంబులెన్సులు లేవు, ఇలాంటి చికిత్స కూడా ఇక్కడ నిర్వహించడం లేదంటూ కూడా ఉపాయించే ప్రయత్నం చేసింది ఈ పాఠశాలకు యాజమాన్యం. అయితే ఇక్కడ చేరుకున్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కనీసము ఇక్కడ చూసేందుకు లైట్లు కూడా లేకుండా పూర్తి స్థాయిలో చీకటిమయం చేసి ఉన్న లైట్లన్నీ ఆర్పేయడం జరిగింది. అధికారులు వచ్చి చూస్తుంటే ఎక్కడ ఏం జరుగుతుంది, విద్యార్థులు ఎక్కడ ఉన్నారనేటువంటి విషయం కూడా అర్థం కాని పరిస్థితుల్లో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో చీకటిలో నిద్రపోతున్నటువంటి పరిస్థితి. సెల్లులో ఒక లైట్ను వేసి కానీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ నిద్రిస్తున్నారు అనేటువంటి విషయం అర్థం కాని పరిస్థితి. సో ఇలాంటి సమయంలో విద్యార్థుల జీవితాలు వారికి చాలా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి నిన్న ప్రాణాపాయం తప్పిందనే వైపు చెప్పుకోవచ్చు. అయితే చివరికి అధికారులు ఏం జరిగిందనేటువంటి పూర్తి సమాచారము, లోతైన సమాచారం లాగేందుకు ప్రయత్నించినప్పుడు అప్పుడు సరైన సమాధానము అప్పుడు బయటకు వచ్చింది. అధికారులు అడిగేటువంటి సమాచారాన్ని అప్పుడు స్కూల్ యొక్క యాజమాన్యము అవును వాస్తవమే ఈ విషయం అయితే జరిగింది, ఎక్కడైతే మీడియాకి ఈ సమాచారం చేరిపోతుందో, అయితే మీడియాలో ఎక్కడైతే ఈ సమాచారం వస్తుందో ఈ పాఠశాలకు ఎప్పుడైతే చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనతో మేము విషయాన్ని బయటికి రాలేదనేటువంటి సమాచారాన్ని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. అయితే అధికారులు మరోవైపు మినిస్టర్ అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు వెంటనే ఇక్కడ ఉండే పిల్లలకు సరైన చికిత్స ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి చర్యలు పాల్పడేటువంటి కళాశాల యాజమాన్యాలపై పూర్తి స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇలాంటి స్కూళ్ళు, కళాశాల, పాఠశాలల మీద ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు చేపట్టాలి. ఇలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకుండా ఉండేటువంటి విధంగా ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ఇలాంటి స్కూళ్ళు, కళాశాల, పాఠశాలల మీద చట్టపరమైన, న్యాయపరమైనటువంటి ఉన్నతాధికారులు ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలనేటువంటి విషయాన్ని కూడా పలువురు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు తెలియజేస్తున్నారు. సీనియర్ కెమెరా పర్సన్ వాసుతో నూర్బాషా, సిటీ 24/7 నంద్యాల.